హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 3,05,958 మంది ఓటర్లు ఉన్నారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో భీమిలి ఒకటి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత భీమిలిలో 9 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ 6 సార్లు విజయం సాధించింది. 2019లో ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి ఆంజనేయరాజు మరియు కాంగ్రెస్ అభ్యర్థి పి ఉమారాణిలపై పోటీ చేసి 6,310 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మూర్తి, వైసీపీ అభ్యర్థి కర్రి సీతారాములపై పోటీ చేసి 37,226 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మరియు జేఎస్పీ అభ్యర్థి పంచకర్ల నాగ సందీప్లపై పోటీ చేసి 9,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.